హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వ్లాగ్స్ అండ్ ఫ్రెండ్స్. గాయస్ ఈరోజు అయితే మనం లాంగ్ రైడ్కి అయితే వెళ్తున్నాం బ్రేక్ఫాస్ట్ వీడియోకి. ఇది ఫస్ట్ టైం ఎవరు వేసేది తెలియదు, చేసేది తెలియదు. ఈరోజు అయితే మనం హమీద్ ఇంకో ఫ్రెండ్ నేను కలిసి వెళ్తున్నాం విత్ N160 ప్లస్ బుల్లెట్ 350. ఈరోజు అయితే ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది గాయస్. పెట్రోల్ ఫుల్ వేయించుకున్నాం. ప్రస్తుతం అయితే వాళ్ళు నేచర్ ఎంజాయ్ చేసుకుంటూ వస్తారు. చూడండి జూమేస్తా, వాళ్ళు సన్ వ్యూ అయితే ఎంజాయ్ చేసుకుంటూ వస్తారు ఇద్దరు గాయస్. ప్రస్తుతం అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతాం కంపల్సరీగా. ఇక ఈరోజు హైపర్ అలా సూపర్ ఉంటుంది. N160 వర్సెస్ బుల్లెట్ చూద్దాం ఎంత స్పీడ్ ఎట్లా పోతాయో. ప్రస్తుతం అయితే వీడియోకి అయితే మూడో బైక్స్ అయితే వెళ్దాం గాయస్. ఫ్యూల్ అయితే ఫుల్ చేయించుకున్నాము. మా ఇట్లా అమిత్ బుల్లెట్ తీసుకొస్తుండు. నేను ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ వీడియో బ్రేక్ఫాస్ట్ గురించి లాంగ్ కొడుతున్నాము. దగ్గర 120 కిలోమీటర్స్ అనుకుంటున్నా నిర్మల్కి. అంత దూరం పోతున్నాం జస్ట్ బ్రేక్ఫాస్ట్కి. నాకు తెలిసి కంటెంట్ ఎవరు వేసారో చేయాలో తెలియదు, నాకు ఇప్పటిదాకా ఐడియా తెలియదు. నేనైతే చేస్తున్నా ఫస్ట్ టైం కంటెంట్. చాలా రోజులు అవుతుంది గాయస్. వేంపేట నుంచి ఇట్లా వెళ్దాము. వాడు మర్చిపోయినట్టుండు, వారైనా ఎప్పుడైనా హైవేకి డబుల్ అవుతుందా, ఇట్లా పోదాం ఈజీ అయిపోతుంది అన్న. రాంగ్ హైవే కొడదాము పోంగా వేద్దామంటే సరే అన్నాడు. ఇక నాతో ఇంకో ఫ్రెండ్ కూడా వస్తుండా స్నాప్స్ లవర్స్ ఇదేంటది. గైస్ ఇప్పుడైతే వీళ్ళతో ఫోటోషూట్ మీద ఉన్నారు. మనం ఒక చిన్న తమిళ ఫోటో తీసుకుందాం ఇద్దరం కలిసి. అయితే లొకేషన్ అయితే క్రేజ్ ఉంది గైస్. ఫీల్డ్స్ మొత్తం పొలాలు. ఇక మనడైతే ఫోటోషూట్ వస్తాం. హీరో 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 సూపర్ లొకేషన్ గైస్. ఇంకొక హాఫ్ అన్ అవర్ నిర్మల్ ఉంటాం గైస్. టార్గెట్ రీచ్ అయ్యి పోతాం గైస్. అక్కడ వీడియో చేద్దాం గైస్. ప్రస్తుతం అయితే ఫోటోషూట్స్ తమిళ ఫొటోస్ అన్నీ చేసేసుకున్నాము. ప్రతి డైరెక్ట్ నిర్మల్కి అయితే కొడతాం. నాన్ స్టాప్ కొట్టేసి బ్రేక్ఫాస్ట్ చేసి ముగ్గురం. ఇప్పుడైతే చలో రైట్, లెట్స్ గో, లెట్స్ గెట్ రైట్స్. వాడు బుల్లెట్ పట్టుకొచ్చిండు. వాళ్ళు బుల్లెట్ 100 కన్నా ఎక్కువ పోతుంది కానీ షేక్ అవుతుంది అని అన్నాడు. పెట్రోల్ ఎంత వేయించినా అవుతాయి కదా. మన అవుట్ఫిట్ ఎట్లా సెట్ అయింది గాయస్, కాంబినేషన్ చెప్పండి. మన అవుట్ఫిట్ సెట్ ఎట్లానా. మళ్ళీ మన థ్యాంక్ యూ ఫర్ దగ్గర రీచ్ ఉన్నాం గాయస్. దగ్గర 955 సబ్స్క్రైబర్స్ అయ్యారు. మిగతా 45 సబ్స్క్రైబర్స్ మీరు చేసేసారు వీడియో చూసిన తర్వాత కంపల్సరీ. గంద అయిపోయింది గాయస్. రోజులు బాగా చాలా డేస్ తర్వాత వచ్చేసినాము. ఇంత ఘోరంగా రోడ్స్ అంతే బా గాయస్. ప్రస్తుతం అయితే మన వాళ్ళు కూడా వచ్చేసారు. మనం కొట్టేసినప్పుడు మస్తు దూరం ఖానాపూర్ ఫారెస్ట్ ఎంటర్ అయ్యారు. అది ఉంటాయి కదా ఫారెస్ట్ లాగా, అది ఎంటర్ అయిపోయారు. అంటే కొట్టేసిన కలిసి వాళ్ళని అనుకున్నా కానీ వచ్చేసిన. వీఆర్ గోయింగ్ టు నియర్లీ దగ్గర ఉన్నాము. నిర్మల్కి ఎన్ని కిలోమీటర్స్ చూద్దాం. బోర్డర్లు ఉన్నాయి కదా, నియర్లీ నాకు తెలిసి
ఉండొచ్చు దగ్గర దగ్గర. రిమైనింగ్ నిర్మల్ 30 కిలోమీటర్స్, 30 కిలోమీటర్స్ ఉన్నాయి గాయస్. ఎప్పుడైతే చిన్న వీడియో తీసుకుని ఇదంతా కలిసి మనం దగ్గర దగ్గర నిర్మల్ రీచ్ అయినా ఫోన్ చేద్దాం, కలుద్దాం కలిసి వీడియోలో. గైస్ మనం ఇంత ఆన్ ద వేలో ఉన్నాము ఇప్పుడైతే నిర్మల్ పోవడానికి. ఆడ నుంచి అటు ఒక హోటల్ కాడ ఆగి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాము. ప్రస్తుతం అయితే దగ్గర దగ్గర వచ్చేసినాం. మనకన్నా ముందు వీళ్ళు వెళ్ళిపోదామని చూస్తే నేను దాటేసిన స్పీడ్లో సింహాన్తో. ఇప్పుడైతే దగ్గర దగ్గర నిర్మల్కి వస్తున్నాము. డైరెక్ట్ నిర్మల్ పోయిన తర్వాత అక్కడ చిన్న క్లిప్ పెడతా, కంపల్సరీ చూడండి గైస్. అక్కడ నుంచి వీడియో ఫుల్ స్టార్ట్ ఉంటుంది, కంపల్సరీ ఎంజాయ్ చేయండి. A few moments later. One hour later. గైస్ ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. శ్రీదేవి హోటల్లో చేసినాం. దూరం సంపుదాం ఇక. ఎట్లా కానపూరా? అరే ఆర్మూర్ హైవేనా? ఇట్లా కానపూరే. రే బండి చాపిరా, రే బండి చాపి. లేదు తీసుకొచ్చిన చూడు. సార్ ఒక చిన్న ఆటో పట్టించినట్టు చేసిన. ఇక సీదా ఇప్పటి నుంచి సేమ్ ఎట్టు వచ్చి మొత్తం పోతాం గాయస్. ఇక నాన్ స్టాప్ కొడతాం. ఇక ఏమిగా కొడదాం అనుకున్నాం కానీ ఎట్లా చూద్దాం. మళ్ళీ కూడా అడుగుతాం, ఒకసారి అడగాల వాడిని. మా ఫ్రెండ్స్ ఇద్దరిని అడిగితే చూద్దాం. ఎక్స్పీరియన్స్ మస్తు ఉంటుంది హైవే మీకు. అదే ఓకే. Guys, we are driving the Bullet. Oh, నేను ఫస్ట్ టైం అంటే బుల్లెట్ నడిపినా వేరే. నా పని నాకే 130 ఓడుతున్నాను ఆరామ్సే. The experience is good. రైడర్ మన రైడర్ ఎట్లా ఉంటుంది గైస్. సీదా మనం ఆర్మూర్ నుంచి అట్లా తీసుకొని కొట్టకి ఎక్కి కొట్టాలి గైస్. బండి మస్తు షేక్ అవుతుంది గైస్. అప్పో మొత్తం వైబ్రేషన్, బాడీ ఫుల్ వైబ్రేషన్ బాడీ అవుతుంది. గైస్ బుల్లెట్ డ్రైవ్ చేస్తుంది. అబ్బా బాగా అయిపోయింది, పని అయిపోయింది. ఫస్ట్ టైం బుల్లెట్ డ్రైవ్ చేయడం ఎట్లా అయిపోయింది. మొత్తం బాడీ అంతా డ్రైవ్ చేసినంత వైబ్రేట్, ఫుల్ వైబ్రేట్.
వాడంతా వైబ్రేట్ గాయస్. ఏం వైబ్రేట్ అంటే అబ్బా అబ్బా అబ్బా. నేను అయితే హ్యాండ్స్ అన్ని ఫుల్ ఇట్లా ఫస్ట్ టైం కాబట్టి హ్యాండ్స్ ఇట్లా షేక్ అయినాయి గాయస్. మరి వస్తున్నాయని గ్లౌజెస్ కూడా ఇస్తున్నాం, రైడింగ్ గ్లౌజెస్. నౌ వీఆర్ గోయింగ్ టు హోమ్. ఫ్రెండ్ ఉన్నారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ గాయస్. నేను చెప్తున్నా N160 ఈజ్ ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఎందుకంటే ఉన్న ఇప్పుడు కొత్తగా డిజిటల్ వచ్చింది, అంత గలీజ్ వచ్చింది, మంచి అనిపించలేదు. ఇప్పుడు డామినర్ కూడా ఇంత మంచిగా ఈ పెట్రోల్ ట్యాంక్ మీద ఇస్తుండే, మన ఎన్ని గేర్స్ బ్లూటూత్ సిస్టమ్ లాగా ఇట్లా ఇస్తుండే. ఈ ఫ్రేమ్లో మనకి ఎంత ఆర్పిఎం అవన్నీ ఎంత పెట్రోల్ ఎంత ఉందో పడుతుండే. కొత్త మళ్ళీ చేసేసారు గాయస్. పెట్రోల్ నార్మల్ వస్తుంది. దగ్గర కమ్మర్పల్లి దగ్గరికి వస్తున్నాము. మార్నింగ్ 6:30 అన్న కూడా అక్కడైనా 7 స్టార్ట్ అయినాం కాదు. వేరే లొకేషన్కి వచ్చి స్టార్ట్ అయినాము. యాడ్ నుంచి పడితే మళ్ళీ యాడ్ నుంచి స్టార్ట్ అయినామంటే అసలు ఈ టైం అవుతుంది. అట్లా ఎగ్జాక్ట్గా 11:30 ఉండాలి ఇంటికాడ. సీదా కొరటంతో కలుద్దాం గాయస్ వీడియోలో పక్కగా. గాయస్ ఒక్కటి మా ఫ్రెండ్ హమీదాడు అది కూడా ఎట్లా కూర్చున్నాడు. అబ్బాయి ఇప్పుడు తీసేసాడు. మీకు చిన్న వీడియో క్లిప్ పెడతా. అలా తీసిన ఇట్లా ఇప్పటిదాకా ఎట్లా కూర్చొని చూసి చిన్నగా నేను పెట్టిన తీసేసిండు. ఓ ఏమైంది? అరే బాబా. రోడ్ మధ్యలో కార్ ఆపదు, ట్రాఫిక్ జామ్ అయ్యి డిస్టర్బెన్స్ అయిపోతుంది. ప్రస్తుతం అయితే ఇంటికైతే వచ్చేసాం గాయస్. చాలా రోజు తర్వాత 2.5 months తర్వాత మనం ఫుల్ వీడియో ఈ రోజు తీసినాము, బ్లాగింగ్ తీసినాము. నా N160 ప్లస్ అమేద్ క్లాసిక్ 350 తీసుకొచ్చిండు. 2 బైక్లు మేము ముగ్గురం ఎంజాయ్ చేసినాం గాయస్. అమేద్ మస్తు దెబ్బలు తిన్నాడు. బైక్ మీద స్పీడ్ కూడా దెబ్బలు కొట్టాలి, వాడు తిట్టుకోవాలి నన్ను. అట్లా 3-4 సార్లు అట్లా కొట్టిన జబర్దస్త్. ఢిల్లీ అయిపోయింది. ఇక మళ్ళీ ఇంకోటి చిన్న చిన్న జోక్స్ కూడా అయినాయి. ఇక గాయస్ కంపల్సరీ చూడండి, ఎంజాయ్ చేయండి, తప్పక మర్చిపోకండి. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే 1Kకి జస్ట్ 45 సబ్స్క్రైబర్స్కే లెఫ్ట్ ఉంది. 1K రీచ్ కావాలని. తప్పక సరే 45 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యండి గైస్. మీరైతే 1K కావాలా, 1Kకి బెస్ట్ వీడియో వేద్దాం మనము. ఓకే గైస్. నెక్స్ట్ ఏంటంటే మన ఇన్స్టా కూడా డిస్క్రిప్షన్ ఉంటుంది, అలానే బయోలో కూడా పెడతా, కంపల్సరీ ఫాలో కూడా దాన్ని కూడా. ఓకే గైస్, నెక్స్ట్ వీడియో కలుసుకుందాము. ఇక్కడికైతే వీడియో ఎండ్ చేస్తున్నా. కంపల్సరీ వీడియో చూసిన వాళ్ళు, ఎంజాయ్ చేసిన వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. పక్కన నోటిఫికేషన్ బెల్ కూడా ఐకాన్ ఉంటుంది, అది ప్రెస్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఎప్పుడు వచ్చినప్పుడల్లా. బ్లాగ్ లాసుకొని అంటే బై బై గాయస్.